వెల్కమ్ టు PDMS ఓల్ డే మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది మొబైల్ కమ్ వెబ్ అప్లికేషన్ గా రూపొందించబడింది. ఈ అప్లికేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం పోలింగ్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న ప్రిసైడింగ్ అధికారి నుండి ఖచ్చితమైన సమాచారాన్ని నిర్దేశించిన సమయంలో సేకరించాలనే ఉద్దేశంతో అభివృద్ధి చేయబడింది. ముఖ్య గమనిక: ఒక పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రిసైడింగ్ ఆఫీసర్ మరియు సెక్టర్ ఆఫీసర్లు ఈ PDMS యాప్ని ఆండ్రాయిడ్ మొబైల్లో తప్పనిసరిగా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆండ్రాయిడ్ మొబైల్పై అవగాహన లేని ప్రిసైడింగ్ అధికారులు ఎవరైనా ఉంటే సెక్టార్ అధికారి వారి తరపున టైం టు టైం సమాచారాన్ని PDMS యాప్లో అప్లోడ్ చేస్తారు. ప్రిసైడింగ్ ఆఫీసర్ మరియు సెక్టార్ ఆఫీసర్లు ఈ మొబైల్ అప్లికేషన్ ఉపయోగిస్తారు. అదేవిధంగా రిటర్నింగ్ ఆఫీసర్, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్లు కూడా ఈ వెబ్ అప్లికేషన్ ఉపయోగిస్తారు. ఈ వెబ్ అప్లికేషన్లో ప్రధానంగా 2 అంశాలు ఉంటాయి. 1 రిపోర్ట్స్ నివేదికలు, 2 సర్వీసెస్ సేవలు. రిపోర్ట్స్లో ముఖ్యంగా సబ్మిట్ చేయవలసిన డేటా ఏంటంటే ప్రీ పోల్, మాక్ పోల్, ఒరిజినల్ పోల్, పోలింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఓటింగ్ యంత్రాల సీలింగ్ మరియు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో మెటీరియల్ అంతా సబ్మిట్ చేసిన తర్వాత కూడా వివరాలు నమోదు చేయాలి. సర్వీసెస్లో ప్రధానంగా మాస్టర్ డేటా, POSO మ్యాపింగ్ మొదలైన అప్డేట్స్ అన్ని కలిగి ఉంటాయి. యాప్లో ఇచ్చిన ఈవెంట్స్ సంబంధించి ఏదైనా సమస్యను ప్రిసైడింగ్ ఆఫీసర్ అప్డేట్ చేసినట్లయితే అది తక్షణమే పర్యవేక్షించబడుతుంది మరియు ఉన్నతాధికారుల ద్వారా సమస్య తీవ్రతను బట్టి తక్షణ చర్యలు తీసుకుంటారు. ఇది PDMS యాప్ లింక్. ఈ లింక్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు విండో ఓపెన్ అవుతుంది. డెమో PDMS. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. డౌన్లోడ్ iOS యాప్, ఐఫోన్ ఆండ్రాయిడ్ సిస్టమ్ యాప్. ఐఫోన్ సంబంధించి ఈ లింక్ మీద క్లిక్ చేయాలి. అదే జనరల్ ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగించే వాళ్ళు ఈ లింక్ మీద క్లిక్ చేయాలి. ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ వన్లో మనం ఆండ్రాయిడ్ యాప్ మీద క్లిక్ చేసాం. క్లిక్ చేసినప్పుడు మీకు సెకండ్ ఆప్షన్ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఫైల్ మైట్ బి హార్మ్ఫుల్ అని వస్తుంది. జనరల్గా నా మొబైల్ ఎలా వచ్చింది. సో డౌన్లోడ్ ఎనీవే క్లిక్ చేయండి. డౌన్లోడ్ ఎనీవే క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది. ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఫైల్ డౌన్లోడెడ్ అని వస్తుంది. ఇక్కడ మీకు ఓపెన్ కనిపిస్తుంది. ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ ఈ విండో ఓపెన్ అవుతుంది. ఓపెన్ విత్ ప్యాకేజ్ ఇన్స్టాలర్, జస్ట్ వన్స్ ఆల్వేస్, జస్ట్ వన్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది. డూ యూ వాంట్ టు ఇన్స్టాల్ దిస్ యాప్? ఇన్స్టాల్ చేయాలా లేదంటే మీరు ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ యాప్ ఇన్స్టాల్ అవుతుంది. ఇక్కడ డన్ మీద క్లిక్ చేస్తే క్లోజ్ అవుతుంది. ఓపెన్ చేస్తే మాకు యాప్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు డన్ మీద క్లిక్ చేశారనుకోండి. డన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఈ విండో ఓపెన్ అవుతుంది. PDMS విండో ఇన్స్టాలేషన్ కంప్లీట్ అవుతుంది. ఈ కంప్లీట్ అయిన తర్వాత క్లోజ్ చేస్తే ఇక్కడ మీకు ఈ మొబైల్లో ఇక్కడ కనిపిస్తుంది యాప్ మనకి ఇన్స్టాల్ అయిపోయింది. మన మొబైల్ స్క్రీన్ మీద మెయిన్లో ఇక్కడ PDMS యాప్ గ్రీన్ కలర్లో ఇక్కడ కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేశారనుకోండి. క్లిక్ చేస్తే మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా PDMS విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు పర్మిషన్ అడుగుతుంది, మనం ఎలా చేయాలా లేదా అని. అంటే సపోజ్ వైల్ యూజింగ్ దిస్ యాప్. సో ఒకసారి మనం ఇక్కడ యూజింగ్ దిస్ యాప్ మీద క్లిక్ చేస్తే ఇక ప్రతిసారి ఈ ఆప్షన్ రాదు. సో ఓన్లీ దిస్ టైం అన్నారనుకోండి. సో ఈసారికి మాత్రం ఓకే అవుతుంది. నెక్స్ట్ టైం మళ్ళీ కూడా సేమ్ ఇదే రిపీట్ అవుతుంది. అసలు డోంట్ ఎలా అంటే అసలు ఓపెన్ కాదు. సో కాబట్టి మీరు వైల్ యూజింగ్ దిస్ యాప్ మీద క్లిక్ చేస్తే ప్రతిసారి ఇంకా రాదు కాబట్టి డైరెక్ట్గా మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది. లాగిన్ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాగిన్ దగ్గర మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఈ పాస్వర్డ్ దగ్గర స్మాల్ లెటర్స్ డెమో అని టైప్ చేయండి. డెమో. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది. ఈవెంట్స్ విండో ఓపెన్ అవుతుంది. సో ఈవెంట్స్లో కూడా మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ప్రీ పోల్ ఎలక్షన్ ముందు రోజు, ప్రీ పోల్, మాక్ పోల్ ఎలక్షన్ రోజు మార్నింగ్, యాక్చువల్ పోల్. ఇక్కడ 3 ఆప్షన్స్ వస్తాయి. ఈ 3 ఆప్షన్స్లో ఫస్ట్ది ప్రీ పోల్ మీద క్లిక్ చేయండి. ప్రీ పోల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఈవెంట్స్ చూసారా, ప్రీ పోల్, మాక్ పోల్, యాక్చువల్ పోల్. ప్రీ పోల్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది. ఈవెంట్స్లో 4 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. స్టార్టెడ్ ఫ్రమ్ డిస్పాచ్ సెంటర్, రీచ్డ్ పోలింగ్ స్టేషన్, అపాయింట్మెంట్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్, సెట్టింగ్ అప్ ఆఫ్ పోలింగ్ స్టేషన్. సో ఈ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 4 ఆప్షన్ ఫస్ట్ దాని మీద క్లిక్ చేయండి.
ఫస్ట్ దాన్ని క్లిక్ చేస్తే మీకు ఈ ఆప్షన్ వస్తుంది, స్టార్టెడ్ ఫ్రమ్ డిస్పాచ్ సెంటర్ విత్ ఎలక్షన్ కిట్తో మీరు ఎస్ఆర్ నో ఇవ్వాలి. అన్ని కూడా ఎస్ఆర్ నో ఆప్షన్స్. మీరు స్టార్ట్ అయ్యారా లేదా, ఎస్ఆర్ నో, ఎస్ మీద క్లిక్ చేస్తే టిక్ మార్క్ చేస్తారు, సబ్మిట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ సెకండ్ దాని మీద క్లిక్ చేస్తే రీచ్డ్ పోలింగ్ స్టేషన్, పోలింగ్ పార్టీ హ్యాజ్ రీచ్డ్ ది పోలింగ్ స్టేషన్కి వెళ్ళారా లేదా, ఎస్ఆర్ నో, ఎస్ మీద క్లిక్ చేస్తాం, సబ్మిట్ మీద క్లిక్ చేస్తాం. థర్డ్ వన్ అపాయింట్మెంట్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్ సెట్టింగ్ అప్ ఆఫ్ పోలింగ్ స్టేషన్. సో ఇక్కడ మీరు థర్డ్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది. పోలింగ్ ఏజెంట్స్ హ్యావ్ బీన్ అపాయింటెడ్ బై ఇష్యూయింగ్ ఐడి కార్డ్స్ అండ్ వర్ ఇన్ఫార్మ్డ్ టు అటెండ్ మాక్ పోల్ ఎట్ 5. సో పోలింగ్ ముందు రోజు వాళ్ళు పోలింగ్ ఏజెంట్స్కి ఐడి కార్డ్స్ ఇష్యూ చేయాలి, అదేవిధంగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వాలి. రేపు మార్నింగ్ ఎలక్షన్ రోజు మాక్ పోల్ జరుగుతుంది, 5 గంటలకల్లా మీరు రావాలి, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా లేదా అని అడుగుతున్నారు. ఎస్ అని క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. అదేవిధంగా ఫోర్త్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సెట్టింగ్ అప్ ఆఫ్ పోలింగ్ స్టేషన్, ఇది క్లిక్ చేస్తే మీకు ఈ ఆప్షన్ వస్తుంది. సో వెబ్కామ్ ఇన్స్టాలేషన్ జరిగిందా లేదా, ఎస్ఆర్ నో, ఎస్ మీద క్లిక్ చేస్తారు. అదేవిధంగా ఓటింగ్ కంపార్ట్మెంట్ అరేంజ్మెంట్స్ ఉన్నాయా లేదా, సో పార్లమెంట్ సంబంధించినటువంటి కంపార్ట్మెంట్, అదేవిధంగా అసెంబ్లీ సంబంధించినటువంటి కంపార్ట్మెంట్. పోస్టర్స్ డిస్ప్లేడ్ ఇన్ ద పోలింగ్ స్టేషన్, ఎస్ఆర్ నో, ఎస్ మీద క్లిక్ చేస్తారు. సో ప్రీ పోల్ సంబంధించిన డేటా అంతా చూసాం. అదేవిధంగా సెకండ్ మాక్ పోల్ మీద క్లిక్ చేయండి. మాక్ పోల్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది. సో దీనిలో కూడా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. మాక్ పోల్ స్టార్ట్ చేశారా లేదా, మాక్ పోల్ కంప్లీట్ అయిందా లేదా, క్లియరింగ్ ఆఫ్ మాక్ పోల్, రిమూవల్ ఆఫ్ మాక్ పోల్ స్లిప్స్, నెక్స్ట్ సీలింగ్ ఆఫ్ ఈవీఎంస్, రీప్లేస్మెంట్ ఆఫ్ ఈవీఎంస్ డ్యూరింగ్ మాక్ పోల్. సో ఏమైనా ప్రాబ్లం వస్తే రీప్లేస్ చేశారా, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో మాక్ పోల్ స్టార్టెడ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది. మాక్ పోల్ స్టార్టెడ్ ఫర్ బోత్ పీసీ అండ్ ఏసీ ఈవీఎంస్. సో పార్లమెంట్ అండ్ అసెంబ్లీకి మాక్ పోల్ కండక్ట్ చేశారా లేదా, సో 2 or more పోలింగ్ ఏజెంట్స్ ఉన్నారా లేదా, సో ఉంటే ఎస్ అని రాయండి, లేదంటే నో అని రాసేసి మీరు సబ్మిట్ మీద క్లిక్ చేస్తారు. అదేవిధంగా మాక్ పోల్ కంప్లీటెడ్, సో సెకండ్ ఆప్షన్. సో ఒక్కొక్క ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ వస్తాయి. మాక్ పోల్ కంప్లీటెడ్ బోత్ పీసీ అండ్ ఏసీ, కంప్లీట్ చేశారా, ఎస్. మాక్ పోల్ సర్టిఫికేట్ ఈజ్ ఫీల్డ్, సో ఎస్ అని క్లిక్ చేస్తారు, సబ్మిట్. అదేవిధంగా నెక్స్ట్ క్లియరింగ్ ఆఫ్ మాక్ పోల్. సో మాక్ పోల్ క్లియర్డ్ ఇన్ సియూ అండ్ టోటల్ 0 చేశారా లేదా, ఎస్, సబ్మిటెడ్. నెక్స్ట్ రిమూవల్ ఆఫ్ మాక్ పోల్ స్లిప్స్. సో రిమూవల్ ఆఫ్ మాక్ పోల్ దీని మీద క్లిక్ చేస్తే దీనికి సంబంధించిన డేటా వస్తుంది. మాక్ పోల్ స్లిప్స్ రిమూవ్డ్ ఫ్రమ్ పీసీ వివిప్యాట్ అండ్ సీల్డ్ ఇన్ బ్లాక్ కలర్ చేశారా, ఎస్ అని క్లిక్ చేస్తారు. సో మాక్ పోల్ స్లిప్స్ రిమూవ్డ్ ఫ్రమ్ వివిప్యాట్, అసెంబ్లీ వివిప్యాట్, పార్లమెంట్, పీసీ అంటే పార్లమెంట్, ఏసీ అంటే అసెంబ్లీ. సో క్లియర్ చేశారా, ఎస్, సబ్మిట్ చేస్తారు. నెక్స్ట్ సీలింగ్ ఆఫ్ ఈవీఎంస్, మొత్తం మాక్ పోల్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఈవీఎం సీల్ చేశారా. నెక్స్ట్ రీప్లేస్మెంట్ ఆఫ్ ఈవీఎంస్ డ్యూరింగ్ ది మాక్ పోల్, ఏమైనా కంప్లైంట్స్ వస్తే రీప్లేస్ చేశారా. సో సీలింగ్ ఆఫ్ ఈవీఎంస్ మీద క్లిక్ చేస్తే ఈ విండో ఓపెన్ అవుతుంది. సీలింగ్ ఆఫ్ పీసీ ఈవీఎం కంప్లీటెడ్, ఎస్. సో ఒరిజినల్ పోల్కి రెడీ చేసే ముందు అనమాట పార్లమెంట్కి సంబంధించినట్టు ఈవీఎం. అదేవిధంగా సీలింగ్ ఆఫ్ అసెంబ్లీ ఈవీఎం కంప్లీటెడ్, ఎస్, క్లిక్ ఆన్ సబ్మిట్. నెక్స్ట్ రీప్లేస్మెంట్ ఆఫ్ ఈవీఎం డ్యూరింగ్ మాక్ పోల్. సో మాక్ పోల్ జరిగే సమయంలో కంట్రోల్ యూనిట్ కానీ బ్యాలెట్ యూనిట్ కానీ వీవీప్యాట్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే రీప్లేస్ చేశారా. సో పార్లమెంట్ సంబంధించిన ఈవీఎం రీప్లేస్ డ్యూరింగ్ మాక్ పోల్. ఒకవేళ రీప్లేస్ చేస్తే ఎస్, లేదంటే నో మీద క్లిక్ చేస్తారు. సో అసెంబ్లీ సంబంధించిన ఈవీఎం ప్లస్ రీప్లేస్ డ్యూరింగ్ ది మాక్ పోల్ ఎస్ఆర్ నో, సో నో మీద క్లిక్ చేస్తారు, సబ్మిట్ చేస్తారు. సో మాక్ పోల్ సంబంధించిన డేటా అంతా ప్రతిదీ కూడా అది ఒరిజినల్ పోల్ అయినా మాక్ పోల్ అయినా ప్రీ పోల్ అయినా కూడా చేశారా లేదా అని అడుగుతుంటే అక్కడ చేస్తే ఎస్ అని, లేదంటే నో అని రాయాలి. ప్రీ పోల్ సంబంధించిన డేటా చూసాం, అదేవిధంగా మాక్ పోల్ సంబంధించిన డేటా కూడా చూసాం. ఇప్పుడు యాక్చువల్ పోల్ చూడండి ఒకసారి. యాక్చువల్ పోల్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. స్టార్ట్ ఎట్ యాక్చువల్ పోల్, ఎన్ని గంటలకు స్టార్ట్ చేశారు, ఓటర్స్ టర్న్డ్ అవుట్ 9 AM. సో 9 గంటలకు ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా 11 గంటలకు ఎంతమంది ఉన్నారు, 1 గంటలకు ఎంతమంది ఉన్నారు, సో 3 PM, నెక్స్ట్ 5 PM, ఈవినింగ్ 7 PM, 6 PMకి క్యూలో నిలబడ్డ వాళ్ళకి టోకెన్స్ ఇచ్చారు, అవి నెంబర్ ఎంత చూడాలి. నెక్స్ట్ క్లోజ్ ఆఫ్ పోల్, నెక్స్ట్ ఫైనల్ ఓటర్ టర్న్డ్ అవుట్, లాస్ట్ ఓటర్ ఎన్ని గంటలకు ఓటేశారు,
అంటే ఇక్కడ మీ అన్ని కూడా ఆప్షన్స్ ఒక్కొక్కటి క్లిక్ చేస్తే సీలింగ్ ఆఫ్ ఈవీఎంస్ అండ్ ఫిల్లింగ్ ఫామ్ చేశారా లేదు, సేఫ్ అరైవల్ టు రిసెప్షన్ సెంటర్. సో ఇవన్నీ కూడా ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ మీద ఒక్కొక్కటి క్లిక్ చేస్తే దీనికి సంబంధించినటువంటి పోల్ స్టార్ట్ చేశారా లేదు, ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఉంటాయి. సేమ్ మనం ప్రీ పోల్ చూసాం, మాక్ పోల్ చూసాం. సో ఇక్కడ కూడా అంతే, స్టార్ట్ చేశారా లేదా, ఎన్ని గంటలకు స్టార్ట్ చేశారు. అదేవిధంగా ఓటర్స్ 9కి ఎంతమంది ఉన్నారు, వాళ్ళు డీటెయిల్స్ అడుగుతారు, టోటల్ నెంబర్ మెన్షన్ చేయాలి ఇక్కడ. సో పై విధంగానే మనం అన్ని కూడా ఓపెన్ చేసి ఒక్కొక్కటి క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ చేసి ఎస్ఆర్ నో ఎస్ పెట్టేసి సబ్మిట్ చేస్తారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రిసైడింగ్ ఆఫీసర్. PDMS, పోల్ డే మేనేజ్మెంట్ సిస్టమ్.